హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. సీఎం రేవంత్ రెడ్డి తన పాలనలో సరికొత్త మార్గాలను దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలతో ప్రజల ముందుకు మరింతగా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో పీఎంఓలో సీఎంఓలో పనిచేసిన ఆ అధికారులు ఎవరు, ప్లస్ అట్లాగే కార్యదర్శులు పీఆర్ కానీ ఎవరు బీఆర్ఎస్ చెందిన వాళ్ళు ఉండొద్దని ఇప్పటికే ఆదేశాలు చేశారు. ఎవరైనా కొత్తగా అపాయింట్ చేసుకుంటే ఖచ్చితంగా తన పర్మిషన్ ఉండాలని అంటున్నారు. మరి దీని వెనక ఆయన వ్యూహం ఏంటి, ఆయన నిర్ణయం వెనక అసలు కథ ఏంటి? ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం రవి గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం వెనక అంతరార్థం అంటే దీని వెనకాల ఏదైనా గేమ్ ప్లాన్ ఉందా? గేమ్ ప్లాన్ ఏం లేదు రవి గారు. అసలు యాక్చువల్గా ఇది మనం ఒక చిన్న విషయం గమనించాలండి. గతంలో ఆ సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్న రోజుల్లో, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇట్లా స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకోవటం విషయంలో వాళ్ళకుండా శ్రద్ధ అంతా మనం తీసుకుంటున్న స్టాఫ్ పిఎస్ కానీ పిఏలు కానీ పిఏల వరకే ఉండేవాళ్ళు అప్పట్లో, లేకపోతే అటెండర్స్ అంతవరకే. వాళ్ళు ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతారా, ప్రజలు ఎవరు మన మంత్రులకి ఉన్నంత శ్రద్ధ ప్రజా జీవితం పట్ల, ఫిర్యాదుల పట్ల, ప్రజల పట్ల వాళ్ళకి ఆ శ్రద్ధ ఉండి నిబద్ధతతో పనిచేస్తారా లేదా అనేది ఒకటే క్వాలిఫికేషన్ అండి. ఆ క్వాలిఫికేషన్ వాళ్ళని ఎక్కడున్నా గుర్తుపట్టి మరీ ముఖ్యంగా తెలిసిన వాళ్ళనే పెట్టుకునేవాళ్ళు కొంతవరకు. ఎందుకంటే ఇది కొంచెం కరెక్ట్గా ఫలానా టైం నుంచి ఫలానా టైంలోనే పనిచేయాలి, ఫలానా టైంకి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఉద్యోగాలు సూట్ కావు. గతంలో మంత్రులు కూడా అవసరమైతే రాత్రిపూట 9-10 దాకా కూడా విజిటర్స్ని కలుస్తుండేవాళ్ళు. దానికి సంబంధించిన ఆదేశాలు అప్పటికప్పుడు ఏదైనా చెప్పి ఏ డిపార్ట్మెంట్కి ఏ వినతి పత్రాలు పంపాలి, లేకపోతే ఏదైనా అఫీషియల్ లెటర్స్ పంపాలి, అక్కడి నుంచి వచ్చిన లెటర్స్కి సమాధానాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మంత్రులు స్వయంగా పిఎస్ఎల్కి పిఏఎల్కి అప్పచెప్పేవాళ్ళు. అది ఏ టైం అయినా కూడా ఆ టైప్ చేసేసి అవన్నీ సంతకాలు పెట్టించుకోవటం జరిగేది. ఒకసారి డే అంతా ఫ్రీగా ఉండొచ్చు, మంత్రి గారు క్యాంప్ వెళ్ళి సాయంత్రం 7ంటికి వస్తే రాత్రిపూట 11 దాకా 12 దాకా కూడా ఉండే సందర్భాలు ఉంటాయి. అట్లా అనమాట. ఒక నమ్మకస్తులైన వ్యక్తిని పెట్టుకునేవాళ్ళు, దాదాపు కుటుంబ సభ్యుల్లాగానే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా సపోజ్ ఆ టైంలో భోజనాలు కూడా మంత్రి గారి బంగ్లాలోనే తినేయటం అట్లా అనమాట. వాళ్ళు బయట వాళ్ళు అనుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి టీలు కాఫీలు కానీ ఏమైనా కూడా మంత్రి గారి ఇంట్లోనే జరుగుతుండేది. వాళ్ళు కూడా ఈ కుటుంబ సభ్యులకు కావాల్సిన ఏమైనా మంత్రి గారికి లేనప్పుడు కూడా ఏమైనా సహాయ సహకారాలు చేయాలంటే తెప్పించడం, ఇవన్నీ చూసుకునేవాళ్ళు. అదొక కుటుంబ వ్యవస్థలాగా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం మినిస్టర్స్ మంత్రులకి ఎట్లా తయారైందంటే ఇది వాళ్ళ పర్సనల్ ఇమేజ్ పెంచుకోవటానికి ఈ ఆఫీసుని ఉపయోగించుకోవటం, వ్యక్తిగతమైన ప్రతిష్టని వాళ్ళ పలుకుబడిని పెంచుకోవటానికి, తర్వాత వాళ్ళ పలుకుబడిని ఎస్టాబ్లిష్ చేయటం కోసం పిఆర్ఓల వ్యవస్థ కూడా పెట్టుకున్నారు. ఎవరికాళ్ళకి ఒక పిఆర్ఓ. గతంలో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంటే మంత్రులకి ప్రభుత్వానికి కావాల్సిన ప్రచారం చూసేది. అలా కాకుండా సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక పిఆర్ఓ ఉంటాడు. గతంలో నుంచి కూడా ఉండేవాళ్ళు ఇంచుమించుగా. దాదాపు ఇది ఒక 30 years 35 years నుంచి ఈ వ్యవస్థ మొదలైంది. పిఆర్ఓ గవర్నమెంట్కి అఫీషియల్గా డీజీపీ గారి ఆఫీస్లో ఒక సీనియర్ జర్నలిస్టులు బాగా అంటే జర్నలిజంలో బాగా అన్ని పత్రికలతో ర్యాపో ఉన్న వ్యక్తులను పెట్టుకునేవాళ్ళు. దానివల్ల ఏంటంటే పోలీస్ వర్షన్ కూడా ఒక్కోసారి పబ్లిక్ వర్షన్కి పోలీస్ వర్షన్కి తేడా ఉండేది. వాళ్ళు ప్రెస్ నోట్ అఫీషియల్గా ఇస్తూ ఉండేవాళ్ళు, పిఆర్ఓలు వచ్చి ఆఫీసులకి ఇచ్చి అది పబ్లిష్ అయ్యేటట్టు చూడటం. ఏదన్నా క్లారిఫికేషన్కి సంబంధించి పిఆర్ఓకి ఫోన్ చేస్తే ఆయన డీజీపీతో మాట్లాడటం. ఎందుకంటే విలేకరులందరికీ డీజీపీ అన్ని టైంలో అందుబాటులో ఉండే సందర్భం ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు గతంలో కంటే చాలా పెరిగిపోయినాయి. తర్వాత పేపర్లు ఎక్కువ పెరిగిపోయినాయి. ప్రతి వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా డీజీపీ లైన్లోకి రాలేడు. ఇలాంటివి ఒక్కొక్క మినిస్టర్ ఒక పిఆర్ఓని పెట్టుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత పిఏలను కూడా అన్అఫిషియల్గా పెట్టుకోవటం. అందులోనూ ఎక్కువ ఈ జర్నలిజంలో వాళ్ళకి అంతకుముందు నుంచి బాగా సహాయ సహకారాలు అందించిన వాళ్ళని ఈ వ్యవస్థలో మమేకం చేసేస్తున్నారు. ఇవి కాకుండా ఈ గవర్నమెంట్ స్టాఫ్ను కూడా తీసుకున్న సందర్భాల్లో వీళ్ళు వ్యక్తిగతంగా అవసరాలకు వాడుకోవటం, తర్వాత నేను చెప్పినట్టు కొన్ని ఇతర అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఇప్పుడు సపోజ్ వాళ్ళకుండే బిజినెస్లో లేకపోతే ఈ ఇసుక మాఫియా లేకపోతే ఇతర మాఫియాల్లో కూడా వీళ్ళ పాత్ర ఉంటుంది కదండి. వాటికి సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం కూడా ఇలాంటి ఈ ప్రభుత్వ అసిస్టెంట్లు కూడా చేయటం నేర్చుకున్నారు. అవసరం ఏర్పడింది. ఓకే. అయితే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులని వాళ్ళు మర్చిపోయి వ్యక్తిగతంగా వాళ్ళ వరకు మాత్రమే విశ్వాసపాత్రంగా ఉంటున్నారు.
గతంలో కూడా ఈ ప్రభుత్వాలు మారినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా గతంలో ఇట్లా మొత్తం క్లీన్ చేసే మన సందర్భాలు ఒకటి రెండు జరిగినాయి. ఏ పర్సనల్ స్టాఫ్ని ఉంచొద్దు, అటెండర్తో సహా తీసేసి ఈసారి మీరు ఎవరినైతే ఎంపిక చేసుకుంటున్నారో వాళ్ళ బయోడేటా మాకు ఇస్తే మేము ఎస్బీ ఇంటెలిజెన్స్ ద్వారా వెరిఫై చేస్తాం వాళ్ళ వేరబౌట్స్ అన్నీను అని. ఇప్పుడు కూడా ఇది 10 ఏళ్లుగా ఉండటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ మంది వాళ్ళ కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఇలాంటి వాళ్ళంతా పార్టీ ఈ కార్యాలయాల్లో తెస్టేసి కూర్చున్నారు. ఈ అనఫిషియల్గా అనేక దందాలు నడుస్తున్నాయి మంత్రుల కార్యాలయాల్లో. తర్వాత ఇప్పుడు గనక వాళ్ళనే గనక కంటిన్యూ చేస్తే ఇప్పుడు జరిగే కార్యకలాపాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు క్షణాల్లో. అందుకని ఆయన ఉద్దేశం ఏంటంటే పూర్తి ప్రక్షాళన, దీన్నే శానిటైజేషన్ అని కూడా అంటారు. అంటే పాత స్టాఫ్ మొత్తాన్ని క్లీన్ చేసేసేయటం, అసలు ఎవరిని నామరూపాలు ఉంచరు. ఇంకా కొత్త ఆ కుర్చీలు బెంచీలు కూడా వెరిఫై చేస్తారు. అంటే కింద ఏమన్నా కెమెరాలు పెట్టారా లేకపోతే ఆడియో పెట్టుకున్నారా అనే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రులు తర్వాత రాష్ట్రపతుల కార్యాలయాలను శానిటైజ్ చేసినట్టుగా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా అన్నంత పరిస్థితి ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. ప్రతిదీ కూడా ఈవెన్ ఫర్నిచర్తో సహా శానిటైజ్ చేసే పరిస్థితికి వచ్చింది. అందుకని రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే మొత్తం సిబ్బంది అందరినీ మీరు కొత్త మంత్రులు ప్రక్షాళన చేసేయండి, తీసేయండి, వాళ్ళు ఎవరనేది అనవసరం. మళ్ళీ మీరు తీసుకునేది కూడా మాకు చెప్పండి, మనకు చెబితే మనం డిపార్ట్మెంట్ ద్వారా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయిద్దాం. వాళ్ళకి ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కోసారి మంత్రి కార్యాలయాలని అడ్డం పెట్టుకుని మొన్న మధ్య సవితాయేంద్రారెడ్డి గారు పిఏనని చెప్పి ఒకడు ఎన్నో కోట్లు లక్షల్లో చేశాడు. అట్లా చాలాసార్లు జరుగుతున్నాయి. ఒక్కోసారి నిజం పిఏలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అక్రమ పద్ధతిలో ఒకసారే డబ్బులు వస్తాయని. రోజు ఒక గుడ్డు పెట్టే కన్నా ఒకసారే కోస్తే 100 గుడ్లు వస్తాయి అన్నట్టుగా. అందుకని వాళ్ళ క్రిమినల్ బయోడేటా కూడా ఇవ్వమంటున్నారు. ఇది ఒక మంచి పద్ధతే అండి. పాతాళాలను తీకిపోతే కూడా ప్రభుత్వంలో ఇక రహస్యాలు అనేది ఏమి ఉండవు, ఇక బహిరంగం అయిపోతాయి. ఆ ఉద్దేశం మీద ఆయన చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మంత్రులకు కూడా అది సేఫ్టీ, రేపు వీళ్ళ కార్యకలాపాల గురించి ప్రత్యర్థి వర్గాలకు తెలియకుండా ఉంటుందనేది అది ఒక చాలా మంచి ఆలోచనే. ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. ఇప్పుడు రేపు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు అదే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్లు మారినప్పుడల్లా కూడా అధికార వ్యవస్థ కూడా పూర్తిగా మారిపోద్ది. ఆయన ఇష్టం వచ్చిన ఆయన్ని ఎక్స్పర్ట్స్ని చాయిస్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఒక వేవ్లెంత్ ఉంటుంది. వాళ్ళ పార్టీకి వాళ్ళ సిద్ధాంతాలకు అనుకూలమైన వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి పాతాళాలను ఉంచుకోవటం అనేది శ్రేయస్కరం కాదనేది రేవంత్ రెడ్డి గారు గమనించాడు. ఆ ప్రకారం జరుగుతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాలన సరికొత్తగా ఉండాలంటే స్టాఫ్ కూడా సరికొత్తగా ఉండాలంటున్నారు రేవంత్ రెడ్డి. మరి ఆయన రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో